యూరప్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన సౌజన్య అనే మహిళ ఉదంతం విశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఫ్లయింగ్ బోర్డర్ సంస్థ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల నిరుద్యోగ యువత నుంచి 4 నుంచి 5 లక్షల వరకు ఆమె వసూలు చేసింది. కార్యాలయంలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగం వచ్చినట్లు నకిలీ మెయిల్స్ పంపి బాధితులను నమ్మించింది. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కిలాడి లేడీ భాగోతం బట్టబయలైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని నిందితురాలి ఇంటి వద్ద సెర్చ్ వారెంట్తో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏదైతే విశాఖపట్నంలో జీవుల మోసాలు అయితే పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా మరొక ఉదంతం అయితే వెలుగులోకి రావడం జరిగింది. యూరోప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా నిరుద్యోగ యువతని ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడినటువంటి సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఫ్లయింగ్ బోర్డర్ అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా నిరుద్యోగులని సంప్రదించి వాళ్ళకు యూరోప్ కంట్రీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తూ ఒక్కొక్క నిరుద్యోగి నుంచి కూడా 4 నుంచి 5 లక్షల చొప్పున వసూలు చేసి దాదాపు కోట్ల రూపాయలకి టోకరా పెట్టినటువంటి కిలాడి లేడీ సౌజన్య అయితే సౌజన్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపగా చెందినటువంటి సౌజన్య అనేటువంటి మహిళ ఈ మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. విశాఖపట్నంలో ద్వారకా పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి సెర్చ్ వారెంట్ తో పెనమలూరు వెళ్లి అక్కడ సౌజన్య ఇంటి దగ్గర సెర్చ్ చేసి ఆ సౌజన్యను అయితే అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి కొంతమంది నిరుద్యోగ యువతుల దగ్గర నుంచి అయితే కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే కేసు నమోదైందో ఈ నమోదు చేసినటువంటి ఆ కేసుకు సంబంధించి కూడా ఇంకెవరైనా బాధితులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా విశాఖపట్నం పోలీసులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే విశాఖపట్నంలో ద్వారకానగర్ పోలీసులకు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా ఈ సౌజన్యని అదుపులోనికి తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఎన్ని కోట్లకి ఈ మోసం జరిగింది అనే దాని మీద కూడా విచారణ చేయాలి. అంటే ఇందులో ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ యువత దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒక ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేసి ఆ మెయిల్ నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టుగా కూడా మెయిల్ పంపించి తద్వారా కూడా వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా గుర్తిస్తున్నారు. అంతకీ కూడా ఆ ఉద్యోగం జాయిన్ అవ్వడానికి వెళ్ళకపోవడం, తిరిగి డబ్బులు అడిగితే పలకకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి వీళ్ళంతా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అయితే విశాఖపట్నం చెందినటువంటి కొంతమంది బాధితులు అయితే ద్వారకానగర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆ పూర్తి విచారణ అయితే చేపడుతున్నట్టు విశాఖ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు.